ఏంటి మరి ఇలాంటి కల వచ్చింది? అటియాన్, కుదిరితే నీ రొమాంటిక్ ఫీలింగ్ని నేను ఒంటరిగా ఉన్నప్పుడే చూపించు. ఇంకా నీ కోసం ఓ సర్ప్రైజ్ ఉంది. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నీ లియో. ఇది కల కాదు. ఈ రోజు మనం ఆడబోతున్నాం ఒక హద్దులు లేని బ్లాక్ బాస్టర్ గేమ్. అదే ద క్వీన్ ట్రెజర్ హంట్. మీరు ఆలోచిస్తున్నారనుకుంటా ఈ నలుగురు అబ్బాయిలు ఏమయ్యారా అని. మరి వాళ్ళేమో నిధికి కాపలగా ఉన్నారు. ఇంకా మీరు క్లూస్ చూసుకుంటూ వాళ్ళ దాకా చేరుకోవాలి. మీ కంపెనీలో బిల్డింగ్ గేమ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. మొత్తానికి రెస్ట్ లేకుండా చేసావు. నువ్వు ఫన్నీ ఫెలో అయిపోతున్నావు. మిస్ టియాన్, ఇది మీ క్లూ. ఇది చాలా యూనిక్. దీన్ని వెతికి ఛాలెంజ్ని గెలుచుకోవాలి. మిస్టర్ వెన్, లియో మళ్ళీ ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు. వాడికి మరీ ఎక్కువైపోయింది. మిస్టర్ వెన్, ఇలాగే ఉంటే షియాన్షంగ్ గ్రూప్లో మన పొజిషన్ పరిస్థితి ఏంటి? లేదు, నేను చూసుకుంటాను. కెవిన్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. CEO ఎలక్షన్స్కి ఇంకా 2 వారాలే మిగిలి ఉన్నాయి. తన పతనం కోసం మనం ఎదురు చూడడం కన్నా మనం కూడా పోటీ చేయడం మంచిది. కంగారు పడకండి, నాకు తెలిసి ఏం చేయాలో. హాయ్. నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు. నువ్వు ఎండ ఇష్టమున్న చేపలాంటి వాడివి. నాకు ఇలాంటి గేమ్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. అది సరే, నన్నెలా కనిపెట్టావు? ఎలా అంటే, నాకు నీ గురించి తెలిసినంత వరకు నువ్వు నన్ను వదిలి అంత దూరంగా వెళ్ళవు. ఈ బీచ్ ఎంత అందంగా ఉందో కదా, ఏమంటావు? నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. అరే అరే జావ్సావ్, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఒకవేళ ఇష్టపడ్డా ఏం లాభం? నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు అడుగుతున్నావు? నీకు నా గురించి తెలుసు కదా, నేను నీ వెంట పడుతుంది కనపట్టలేదా? ఇంకా నాకు అది కూడా తెలుసు, నువ్వు నా బర్త్డే రోజున ఏం చెప్పావో. నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అప్పుడు నాకు తెలియలేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. నీ నుండి ఎన్ని రోజులుగా దూరంగా ఉండి నేను చాలా చాలా ఆలోచించాను. అప్పుడే నాకు పూర్తిగా తెలిసి వచ్చింది. నువ్వు వెళ్ళప్పుడు నా వెంటుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. నువ్వు నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు. నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. అరే వా, అయితే మనం ఇప్పటి నుండి ఎప్పుడు కలిసి ఉందాం, ఓకే? ఇంకా ఒకరినొకరు చూసుకోవచ్చు కూడా. ఈ బ్రేస్లెట్ ఇది నీకు? ఒక్క నిమిషం, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? చూపించు, దానిపై ఏం రాసిందో. ఆగకు. నేను చూపించను.
నన్ను ఇంకా టియాన్ని కలిపినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ. నా పేరు రోజ్ అని టైటానిక్ మూవీ టికెట్ ఇచ్చారా? రోజ్ అది అసలు దానికి కారణం వేరేది ఉంది. అందరూ నన్ను ముద్దుగా జాక్ అని పిలుస్తారు. లేదు 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 లేదు, పేర్లు కలవడం అనేది యాంత్రికం మాత్రమే. అంత మాత్రాన మనం కపుల్ అవ్వలేం. ఒకరోజు టియాన్ అనే అమ్మాయి నా జీవితంలోకి వచ్చేసింది. ఆ సమయంలో నాకు తెలీదు ఈ అమ్మాయి నా జీవితం అయిపోతుందని. నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావనుకున్నా. ఇంకా అప్పటి నుండి నాకు చాలా మ్యాజిక్ పవర్స్ వచ్చేసాయి. ఇంకా ఇదంతా ఆ అమ్మాయి కారణంగానే అయ్యింది. ఈరోజు ఈ డిసర్ట్ని నేనే స్వయంగా చేశాను. తెలీదు తను తింటుందో లేదో, ఈ టేస్ట్ తనకు నచ్చుతుందో లేదో. ప్రేమలాగే తీయగా ఉంది. వావ్, ఇంత అందమైన హాట్ ఎయిర్ బెలూన్. అందరి దృష్టిలో నేను ఎల్లప్పుడూ ఒక గుడ్ డెసిషన్ మేకర్ని. కానీ నిజానికి నాకు అసలు రెడ్ ఫోబియా ఉంది. ఇంకా అందుకనే నేను నా కంట్రోల్ తప్పుతానని భయం. ఈ అమ్మాయి నన్ను మార్చేసింది. నేను మామూలుగా అయిపోయాను. మంచి వ్యక్తిలా జీవించగలుగుతున్నాను. నాతో అందరూ మాట్లాడుతున్నారు. అటియాన్, ఒక హాట్ ఎయిర్ బెలూన్ డేట్కి నాతో పాటు వస్తావా? అటియాన్, నేను చిన్నప్పటి నుండి అందరికన్నా బాగుండేవాణ్ణి. ఇతరుల గురించి ఆలోచించేవాణ్ణి కాదు. ఎప్పుడైతే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టానో నేను మారడం నేర్చుకున్నాను. నీ కారణంగానే జీవితానికి అర్థం నేర్చుకున్నాను. నేను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. కానీ నా జీవితంలోకి తిరిగొచ్చేసేయి. ఐ లైక్ యూ టూ. ఇంకా థ్యాంక్స్ కూడా. మీరు నాలాంటి దాన్ని భరించారు కూడా. థ్యాంక్ యూ. నేను మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోయాను. అయినప్పటికీ మీరు నన్ను ప్రేమించారు. ఇంతలా ప్రేమించినందుకు థ్యాంక్స్. అటియాన్, ఈ రోజు నుండి నేను నీ బాయ్ ఫ్రెండ్ని. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. షిలాయ్. మనం ఈ రోజు కానీ రేపైనా కానీ మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము. జాగ్రత్త. ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? షిలాయ్, హెల్ప్ చేయండి. హెల్ప్. అరే ఎందుకు కొడుతున్నారు? పోలీసులు పిలవండి. షిలాయ్, షిలాయ్.
షిలాయ్ షిలాయ్ నాన్న చాలా ఫీల్ అవుతున్నాడు. వర్క్లో ఎప్పుడు బిజీగా ఉన్నాను, నీతో పాటు సమయాన్ని గడపలేకపోయాను. డాడ్ లేవండి, డాడ్ డాడ్ ప్లీజ్ లేవండి. లెగు ప్లీజ్ లెగు లెగు, నీకేం కాదు, అంబులెన్స్ వచ్చేస్తుంది. రక్తం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ రక్తం రక్తం. అమ్మ చెప్తుంది ఎప్పుడైనా భయం వేస్తే నుదుటి మీద కిస్ చేస్తే అంతా బాగైపోతుందని. షిలాయ్ లెగు, ఇప్పుడు ఎలా ఉంది? తల ఇంకా నొప్పిగా ఉందా? 2 రోజులుగా స్పృహలో లేరు. మీరు నన్ను చూడగలుగుతున్నారా? అటియాన్, చిన్నప్పుడు ఒక చిన్న పిల్లాడిని కార్ యాక్సిడెంట్ నుండి కాపాడావా? చెప్పడం కొంచెం కష్టమే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ని చూశాను. ఒక చిన్న పిల్లవాడు కారులో ఇరుక్కుపోయాడు. నేను కంగారు పడిపోయాను. రోజంతా అతనితోనే ఉన్నాను. ఏమైంది? ఇప్పుడు అర్థమైంది నేను ఎలా క్యూర్ అయ్యాను. ఆ కార్ యాక్సిడెంట్లో ఉన్న చిన్న పిల్లాడిని నేనే. ఇది ఎలా ఉందంటే నా చిన్నతనం నీ దగ్గరే ఆగిపోయింది. నువ్వు వచ్చాక మళ్ళీ నేను మామూలుగా అయిపోయాను. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మన ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికిందని. థ్యాంక్ గాడ్ మీరు బాగానే ఉన్నారు నా చిట్టి కన్నయ్య. ఆ హ్యాండ్ షేక్కి కూడా థ్యాంక్ యూ. నుదుటి మీద కిస్ చేసినందుకు కూడా నా చిట్టి పాప. డాక్టర్, మిస్టర్ ల్యూ ఎలా ఉన్నారు? పేషెంట్ తలపై గాయం చిన్నదే, చిన్న గాయమే కాబట్టి అంతా నార్మల్గానే ఉంది. ఆయన జాగ్రత్తగా చూసుకోండి, ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఇంకా ఇంకో గుడ్ న్యూస్ కూడా, ఆయనకి ఈసారి రెడ్ ఫోబియా అస్సలు రాలేదు. నాకు తెలిసి అది తగ్గిపోయింది. గ్రేట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఇంకా రెడ్ కలర్తో ప్రాబ్లం లేదు. నేను మిస్టర్ లియూ యొక్క సన్ గ్లాసెస్ అన్ని పాడిస్తాను. మిస్టర్ లియూ, మీ పైన అటాక్ చేసిన వాడిని మీరు చూసారా? నేను వాడిని చూడలేదు. నాకు అనిపిస్తుంది బహుశా వాడు ఏం చేయాలో వాడికి తెలుసు. నాకు తెలిసి ఇది సడన్గా జరిగింది కాదు. ఆల్రెడీ ఎవరో ప్లాన్ చేశారు. ప్లాన్డా? కానీ అలా ఎవరు చేసి ఉంటారు? ఆ ఇప్పుడేం చెప్పలేను. నాకు కొందరి మీద డౌట్ అయితే ఉంది, కానీ నా దగ్గర ఆధారం లేదు. మిస్టర్ ట్యాంగ్, నన్ను డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? మిస్టర్ లియూ, ఈ పని కూడా మీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు. నిజం చెప్పావు. మీరు ముందుగా రెస్ట్ తీసుకోండి. వర్క్దేముంది, ట్యాంగ్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటారు. వర్క్ గురించని కాదు, నేను రిటైర్ అవుతున్నాను. ఏంటి? రిటైరా? ఇది చాలా లగ్జరియస్గా ఉంది. ఇక్కడ అంతా అవసరానికంటే ఎక్కువగా మెటీరియలిస్టిక్గా ఉంది. అయితే ఇప్పుడేంటి? అన్ని ఫ్యాన్సీ డ్రీమ్స్ అసలు ఎందుకు పనికిరావు. అటియాన్, నేను షాంగ్రీలా లాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ నీతో కలిసి నా మిగిలిన లైఫ్ని సుఖంగా ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అటాక్ తర్వాత ప్రపంచం మీద మీకు విరక్తి పుట్టేసిందా? మిస్టర్ లియూ, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను. పేపర్స్ రెడీ అవ్వగానే తీసుకొస్తాను. అవసరం లేదు. పేపర్స్ రెడీ చేసి షావుజావుకి ఇచ్చేసేయి. ఎలాగో 2 వీక్స్లో నా కరెంట్ టర్మ్ అయిపోతుంది.
నేను జావ్ జావ్ని రికమెండ్ చేస్తా, ఎందుకంటే తను షియాన్షియన్ గ్రూప్లో నా ప్లేస్ని తీసుకోగలుగుతాడు. విను లియో, నాకు చాలా బాధగా ఉంది నీపై ఇలాంటి ఒక అటాక్ జరిగినందుకు. అంకుల్, కంగారు పడకండి. డాక్టర్ నేను బానే ఉన్నా అన్నారు. నువ్వు బాగానే ఉన్నావా? అయితే మరి ఎందుకు ఇలా అన్నావు తను నీ ప్లేస్లోకి రావాలని? ఎందుకంటే నాకు అర్థమైంది, నేను ఒక క్షణంలో అంతా కోల్పోగలను. నకిలీ ఫేమ్ ఇంకా వెల్త్ ప్లేస్లో మన వాళ్ళు మనతో ఉండటం చాలా అవసరం. మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇంతకుముందు నేను వర్క్ గురించి నా ఎనర్జీ వాడేశాను. రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నేను ఒక్కడిని బిజినెస్ అంతా అసలు ఎలా చూసుకోగలను? అవసరం లేదు. చూడువాణ్ణి అస్సలు పనికిరాడు, బాధ్యతలని తీసుకోలేడు. డాడ్, నేను మరీ అంత పనికిరాని వాడిని కాదు. మిస్టర్ వెన్కి నా టాలెంట్ ఏంటో తెలుసు. నాపై నమ్మకం లేకపోతే ఆయన అడగండి. మిస్టర్ వెన్? మా డాడ్ నీ గురించి అలా అన్నారా? జావ్ కొద్దిగా నేలపైకి రా. ఒకరు పొగడారో లేదో గాల్లో మేడలు కట్టేస్తున్నావు. నువ్వెంత అసమర్థుడివో నీకు తెలీదు. మీరు చెప్పినంత మాత్రం నేనేం పట్టించుకోను. నేను నా కెరీర్ని స్వయంగా చూసుకోగలను. నాకు ఎవరి అవసరం లేదు. అంకుల్, మీకు తెలిసి తను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ తన పని మాత్రం బాధ్యతగా చేస్తాడు. జనాలు తన గురించి ఏమనుకున్నా తనేమీ పట్టించుకోడు. కానీ మీకేమనిపిస్తుంది తను పట్టించుకుంటాడనా? మీరిద్దరూ ఒకసారి తనపై నమ్మకం ఉంచండి. మిమ్మల్ని నిరాశపరచడు. నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. జావ్ వాళ్ళ మాటలు తప్పుగా అనుకోకు. నువ్వు నన్ను పొగిడేవు కదా, నాకు నచ్చింది. అసలు మరి నా బాయ్ ఫ్రెండ్ని పొగడకపోతే ఎలా? కానీ మళ్ళీ ఒకవేళ లియో నిన్ను కంపెనీ నుండి టేక్ ఓవర్ చేయనిస్తే? డాడ్, నేనది అంతలా కంగారు పడకు. నీ యూత్ ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకో. నాకు వెన్షియాన్ ఇంకా నీ రిలేషన్షిప్తో ఎలాంటి ఇబ్బంది లేదు. డాడ్ మీరు అసలు ఏమంటున్నారు? నాకు వర్క్ ఉంది, వెంటనే వెళ్ళాలి. ఎక్కడున్నావు? అతను వెళ్ళిపోయాడు. వెన్షియాన్, నువ్వు ఇప్పుడన్నది లీవ్ తన కంపెనీని జావ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడా? హా, అతనికి స్పృహ వచ్చినప్పటి నుండి అతను ఇలానే మాట్లాడుతున్నాడు. అతను ముందులాగా లేడు. తలకి తగిలిన దెబ్బ వల్ల కూడా కావచ్చు. అయితే మరి ఇప్పుడు నేనే ఫైనల్గా వెళ్ళి లీవ్ని కలవక తప్పదు. డాక్టర్ లీ, షిలాయ్ ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ మనిషి అస్సలు వర్క్ లేకుండా ఉండేవాడే కాదు, అలాంటిది ఇప్పుడు బుద్ధుడిలాగా కూర్చున్నాడు. మీకేదో గందరగోళంలా అనిపించడం లేదా? అదెందుకంటే ఎవరైనా మనుషులు మృత్యువుతో పోరాడి బయటపడితే వాళ్ళకి స్పృహ వచ్చాక వాళ్ళ ఆలోచన విధానం అంతా మారుతుంది. వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఇంకా వాళ్ళు సిలాయిలాగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీరే తెలుసుకోండి, పువ్వు విచ్చుకున్న తర్వాత సువాసన వెదజల్లి వాడిపోతుంది. అంతా నామమాత్రమే. ఈ ప్రపంచం అంతా మాయే. తన ప్లేస్ని మార్చండి. కాస్త రెస్ట్ తీసుకుంటే తను నార్మల్గా అవుతాడు. మిస్టర్ లియో, పారిస్, వెనిస్, మాల్డీవ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నేను అరేంజ్మెంట్ చేస్తాను. నాకు ఎలాంటి ప్లేస్ కావాలంటే అక్కడ నాకు ప్రశాంతత కావాలి. ఇంకా టైంకి తిని మంచిగా నా గురించి ఆలోచించుకునే వేరే ప్రపంచం. అదా సంగతి. అంటే నువ్వు ఈ బయట ప్రపంచాన్ని వదిలేసి ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా? ఒంటరిగా కాదు, నాతో అటియాన్ ఉంది. మా ఇల్లు ఒక చిన్న కొండపైన ఉంది. చాలా ప్రశాంతంగా, వాతావరణం కూడా బాగుంటుంది. భవనాల్లో ఉండే మనిషి కొండల్లో ఎలా ఉండగలడు? అదే కావాల్సింది. నాకది బాగా నచ్చుతుంది. అక్కడ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇంకా నేను అటియాన్తో కలిసి 100 ఏళ్ల జీవితాన్ని ప్రశాంతంగా గడపగలను. అసలు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడేంటి? మీరు నన్ను కలవడానికి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. నేను విన్నదేంటంటే నువ్వు కంపెనీకి మెయిన్ పిల్లర్ లాంటి వాడివి. ఇంకా బోర్డు అంతా నిన్ను బాగా మిస్ అవుతుంది.
ఇప్పుడు నేను బానే ఉన్నా. నేను కోరుకునేది ఏంటంటే మీరు వాళ్ళకి ఈ విషయం చెప్పండి. హ. సరే లివ్, వెన్షియన్ చెప్పింది నువ్వు కంపెనీని జావ్తో నడిపించాలనుకుంటున్నావంట కదా? ఆ, మీకు ఎలాగో తెలుసు కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్ 2 వీక్స్లో ఉంది. నేను ముందు వెకేషన్కి వెళ్తున్నా, అందుకని వాడిని ఇప్పటి నుండే బాధ్యతల్ని నెరవేర్చనివ్వండి. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీటింగ్లో నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? జావ్ కన్నా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇలా కూడా అయ్యుండొచ్చు. ఈ యాక్సిడెంట్ తర్వాత జీవితాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోయింది. మా నాన్న చనిపోయే ముందు నాకు ఒక విషయం చెప్పారు. ఆయన అన్నిటికన్నా ఎక్కువ బాధపడింది ఆయన నాతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయారని. నేనిప్పుడు అదే తప్పుని రిపీట్ చేయాలనుకోవడం లేదు. లివ్, హ్మ్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. మిస్టర్ వెన్, మీరు కంగారు పడకండి. ఈ కుర్చీని వదిలిన తర్వాత కూడా నేను ఈ కంపెనీలో మెయిన్ షేర్ హోల్డర్గా ఉంటాను. అవసరమైనప్పుడు నేను వచ్చేస్తాను. ఇంకా నాకు నమ్మకం ఉంది, జావ్ మిమ్మల్ని నిరాశపరచడం. హలో నాన్న, హలో, నాకిప్పుడు హాలిడే ఉంది, అందుకే మన ఇంటికి వస్తున్నాను. మీ బాబాయ్ నేను సీనియర్ టూర్కి వెళ్తున్నాం. తిరిగి రావడానికి మాకు 10 రోజులు టైం పడుతుంది. నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి, ఓకేనా? మీరు నిజంగా మంచి పని చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి? నేను ఇప్పుడు వెళ్తున్నాను. నా షాప్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు వస్తున్నావు కదా, కాస్త చూసుకో, ఓకేనా? సరే. మిస్టర్ లివ్, మీరు నిజంగా నాలా కష్టపడి తెలివైన అసిస్టెంట్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ట్యాంక్? అసిస్టెంట్ని ఎప్పుడూ మార్చలేను. 3 తరాలుగా నువ్వే కంపెనీకి పిల్లర్వి. నువ్వు సంతోషంగా ఉండాలి. చాలా కరెక్ట్గా చెప్పారు. నేను మీ అంకుల్కి అసిస్టెంట్గా చేశాను, మీకు చేశాను, ఇప్పుడు మీ కజిన్ రాబోతున్నాడు. జాగ్రత్త, నువ్వు అలాగే మన కంపెనీ కూడా. నా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా పూర్తయిపోగానే నేను వచ్చి నిన్ను కలుస్తాను. ఇంకా నీ కౌన్సిలింగ్లో హెల్ప్ చేస్తాను. ఇంకా ఫీజులో ఒక మంచి డిస్కౌంట్ ఇస్తాను. నేను పేషెంట్ని కాదు. మిస్టర్ యాన్, ఇప్పుడు వీడికి బాగాలేదు, ఒంటరిగా వదిలిపెట్టుకో. అర్థమైంది. షిలాయ్, మా ఇల్లు కాస్త చిన్నగా ఉంటుంది, ఇక్కడ ఉండగలవు కదా? దీనికన్నా డౌన్ టు ఎర్త్ ఇంకేముంటుంది? ఏళ్ల నాటి కష్టం తర్వాత చివరికి నాకు రెస్ట్ దొరుకుతుంది. ఎంత విచిత్రంగా ఉంది కదా. ఏ మనిషి అయితే ఎప్పుడు అంటూ ఉంటాడో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఏదైనా కొనగలను అని. అతను 2 రోజుల్లో ఎంత మారిపోయాడు. కాలం అందరినీ మార్చేస్తుంది. నువ్వే నాకు చెప్పావు కదా, మన మధ్యన చాలా మంది ఉంటారని. కానీ ఇప్పుడు మన మధ్యన ఎవరూ లేరు. అర్థమైంది, మీకంతా కూడా సులభం అయిపోయింది. నీ చిన్నతనం ఎక్కడ గడిచిందో నాకు అక్కడే ఉండాలనుంది. వివాహ జీవితం ఎంత అందంగా ఉంటుంది. ఏమన్నావిప్పుడు? అది నేను ఇలాంటి జీవితం కోసమే ఎదురు చూస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఓడించేశాడా? నాకు బాగా గుర్తుంది. మీకు అస్సలు ఇష్టం లేదు కదా బావిలో కప్పలా ఉండిపోవడం. నాకు తెలిసి ఇప్పుడు జావ్ దగ్గర నాతో మాట్లాడడానికి చాలా విషయాలుంటాయి. మా రిలేషన్ ఇంకా బలపడుతుంది. బ్రో, నువ్వు అలా అంతా వదిలేసి ఎలా వెళ్ళిపోతా? నీకు తెలుసు కదా, నేను ఇంకా రెడీగా లేను. నాకు నీ మీద నమ్మకం ఉంది. వెన్షియన్ నాతో ఏదైతే చెప్పిందో నేను దాని గురించి ఆలోచించాను. నువ్వు నిజంగా చాలా సమర్థుడివి, కానీ నేను అక్కడ ఉన్నంత వరకు అది బయటికి రాలేదు. ఒకవేళ నీకేదైనా అర్థం కాకపోతే నువ్వు ట్యాంగ్ని అడుగు. ఈ కంపెనీలో నమ్మకస్తుడు తనొక్కడే. కానీ నేను చెప్పేది విను. ఇది కిడ్నీ డీటాక్స్ సమయం, అందుకని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి ఏమన్నావు? డీటాక్స్? నేను నిజంగానే ల్యూతో మాట్లాడానా? నాకేమనిపిస్తుందంటే సన్యాసం తీసుకున్నాడేమో.
షిలాయ్, నీ బెడ్ రెడీ చేశాను. అటియాన్, నేను 12 గంటల కొత్త రొటీన్ ఫాలో అవుతున్నాను. ఇంకిప్పుడు రొటీన్ సగం కూడా అవ్వలేదు. ఇప్పుడు నాకు వాక్ టైం. జస్ట్ కాసేపు నాతో నడుస్తావా? లేదు, రోజంతా ప్రయాణం చేసి అలసిపోయాను. మీరు కావాలంటే వాక్ చేసి వచ్చి పడుకోండి. ఒకవేళ నువ్వు కావాలంటే మనం వాక్ ప్లేస్లో వేరే ఏదైనా కూడా చెయ్యొచ్చు. లేదు, ఏం చేస్తున్నారో అది సరైందే. ఆగు, నువ్వు ఇంకా డైట్లోనే ఉన్నావు. మిస్ రోజ్, నువ్వు ఈరోజు ఫుడ్ సరిగ్గా తినలేదు. అందుకని నేను నీకోసం హెల్దీ ఆప్షన్ తీసుకొచ్చాను. నువ్వే చూడు. ఈ హెల్దీ ఫుడ్ ఇమ్యూనిటీ పెంచుతుంది, వెయిట్ కాదు. నిజంగానా? హ్మ్. ఒకవేళ దీంతో బరువు పెరగను అంటే దీన్ని ప్రతిరోజు తింటాను. నాకు క్లాస్మేట్ ఉండేది. తను కూడా ఎప్పుడూ నీలాగే మాట్లాడేది. తన ఇంటి పేరు కూడా షన్నే. నిజంగానా? నిజంగా వాటి కోఇన్సిడెన్స్? తను నీకన్నా లావుగా ఉండేది. తన పేరు చంక్. తన పేరు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ పేరు అసలు నచ్చేది కాదు తనకి. నేనేమనేవాడినంటే బిగ్ ఫ్యాట్. నేను ఎక్కిరించాలనుకోలేదు. ఇంకా తనకు తెలిసినప్పుడు నా పైన చాలా కోప్పడిపోయింది. తర్వాత ఏమైందో తెలీదు. తన స్కూల్ మానేసింది. తనకి చాలా బాధ కలిగి ఉంటుంది. ఒక అమ్మాయి బెస్ట్ టైంలో అందరూ తన్ని అందంగా లేదు అనుకున్నారు. అందంగా లేకపోవడం కాదు, తను చాలా అందంగా ఉండేది. జస్ట్ కాస్త లావంతే. వీడి ఇక నోరు తన ఎప్పుడు గురించి నేనేం కాకిలాగా చెప్పాలి? అరుస్తూనే ఉంటుంది.